రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సిద్ధాశ్రమం చేరుకున్న రామలక్ష్మణుల మాటతో విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష స్వీకరించాడు. ప్రాతఃవిధి ముగించుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కరించి, యజ్ఞానికి విఘ్నం కలిగించే రాక్షసులు ఎప్పుడు వస్తారో తెలియజేయండి, మేము సిద్ధంగా ఉంటాం అని అన్నారు. వారి ఉత్సాహాన్ని చూసి సంతోషించిన మునులు ఇలా అన్నారు: రాజకుమారులారా, ఈ రోజు నుండి 6 రోజులు యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం ముగిసే వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉంటారు. ఈ 6 రోజులు మీరు అప్రమత్తులై యాగరక్షణ చేయాలి అని అన్నారు. వారు చెప్పిన విధంగా రామలక్ష్మణులు అప్రమత్తంగా యాగాన్ని రక్షించసాగారు. 5 రోజులు ముగిశాయి. 6వ రోజు రాముడు లక్ష్మణునితో, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. అలా అంటున్నప్పుడు యజ్ఞశాలలో హోమాగ్ని ఒక్కసారిగా పైకెగిసింది. రాక్షసులు రావడాన్ని సూచిస్తూ అగ్ని జోరుగా జ్వలించింది. ఇంతలో ఆకాశంలో ఒక పెద్ద శబ్దం ప్రారంభమైంది. మాయలు ప్రయోగిస్తూ మారీచ సుబాహులనే రాక్షసులు, వారి అనుచరులు పరిగెత్తుతూ అక్కడికి వచ్చారు. సుందరంగా అలంకరించిన యజ్ఞవేదిక పైన కుండపోతగా రక్తం వేశారు. వారిని చూసి రాముడు కోపంతో మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరంలో సముద్రంలో స్పృహ తప్పి పడిపోయాడు. తరువాత ఆగ్నేయాస్త్రంతో సుబాహువును సంహరించాడు. మిగిలిన రాక్షసులందరినీ వాయువ్యాస్త్రంతో సంహరించి రాముడు అక్కడున్న మునులందరికీ ఆనందాన్ని కలిగించాడు. యజ్ఞం సంపూర్ణమైంది. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో, రామా, నీ వల్ల నేను కృతార్థుడనయ్యాను. మీ నాన్నగారికిచ్చిన మాట నిలబెట్టావు. నీ కీర్తి రెట్టింపైంది అని అన్నారు. ఆ రాత్రి వారంతా అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ప్రాతః సంధ్యావందనం ముగించుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి వినయంతో రామలక్ష్మణులు ఇలా అన్నారు: మీ సేవకు సిద్ధంగా ఉన్నాం, మేమేం చేయాలో చెప్పండి అని అన్నారు. అందుకు ముని వారితో, రామ, మిథిలాధిపతి అయిన జనకుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. మేము ఆ యజ్ఞాన్ని చూడడానికి అక్కడికి వెళ్తున్నాము. మీరిద్దరూ మాతో రండి. మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వం ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలంగా దేవతలు ఆయనకు శివధనస్సు ఇచ్చారు. అది చాలా శక్తివంతమైంది. దాన్ని గంధర్వులు, అసురులు, రాక్షసులు, చివరికి దేవతలు కూడా ఎక్కుపెట్టలేరు. నీవు మాతో వస్తే జనక మహారాజు యజ్ఞము, మహామహిమాన్వితమైన ఆ ధనస్సును చూడవచ్చు అని అన్నారు. వారితో ఇలా అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలకు ప్రయాణమయ్యాడు. సిద్ధాశ్రమానికి ప్రదక్షిణ చేసి శిష్యులతో రామలక్ష్మణులతో ఉత్తర దిక్కుకు ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం ప్రయాణించాక సూర్యాస్తమైంది. శోణ నదీ తీరంలో అగ్ని కార్యాలు ముగించుకొని ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. రాముడు విశ్వామిత్రుని ఎదురుగా కూర్చుని, మునీశ్వర, శోణ నదీ తీరంలో దట్టమైన మహావృక్షాలతో ఉన్న ఈ ప్రదేశం ఎవరిది? మాకు విస్తారంగా తెలియజేయండి అని కుతూహలంగా అడిగాడు. విశ్వామిత్రుడు ఆ ప్రదేశం యొక్క వృత్తాంతం మునులకు, రామునికి చెప్పసాగాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 30 మరియు 31వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.